అయ్యా, ప్రైవేటు భూతం లేచింది బిడ్డ, పారా హుషారు, లాభాల కోరల్ని చాచింది బిడ్డ, లేదా కంగారు అని మనం ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. అందుకే అమ్ముతుంటే చూద్దామా ప్రభుత్వ రంగాన్ని, మన రక్తం ధారపోసి పెంచిన సంపదని. అమ్ముతుంటే చూద్దామా ప్రభుత్వ రంగాన్ని, మన రక్తం ధారపోసి పెంచిన సంపదని, మన రక్తం ధారపోసి పెంచిన సంపదని. ప్రైవేటోళ్ళకిస్తుంటే పట్టనట్టు ఉందామా, ప్రైవేటోళ్ళకిస్తుంటే పట్టనట్టు ఉందామా. ఆడియావు నమ్మేసి పాలు కొనుక్కుందామా, ఆడియావు నమ్మేసి పాలు కొనుక్కుందామా. అమ్ముతుంటే చూద్దామా ప్రభుత్వ రంగాన్ని, మన రక్తం ధారపోసి పెంచిన సంపదని. అమ్ముతుంటే చూద్దామా ప్రభుత్వ రంగాన్ని, మన రక్తం ధారపోసి పెంచిన సంపదని. సేవలతో ముందుకొచ్చను ఎన్నిదిలా ప్రభుత్వ రంగం. సబ్సిడీలు ఇచ్చింది, సాయంగా వచ్చింది, సబ్సిడీలు ఇచ్చింది, సాయంగా వచ్చింది, సబ్సిడీలు ఇచ్చింది, సాయంగా వచ్చింది. లేని ఏదలతో సరి తీరచచ్చింది. అన్నా, అమ్ముతుంటే చూద్దామా ప్రభుత్వ రంగాన్ని, మన రక్తం ధారపోసి పెంచిన సంపదని, మన రక్తం ధారపోసి పెంచిన సంపదని. భారాన్ని పెంచారు, ఇచ్చే నిధులా పేసి అప్పుల్లో ముంచారు. తలకు మించి పని చెప్పి తెల్లయేను కన్నారు, తలకు మించి పని చెప్పి తెల్లయేను కన్నారు, తలకు మించి పని చెప్పి తెల్లయేను కన్నారు. కలిగినోళ్ళ కరుణకు బలిపీఠంపై నిలిపారు. అమ్ముతుంటే చూద్దామా ప్రభుత్వ ధారపోసి పెంచిన సంపదని, మన రక్తం ధారపోసి పెంచిన సంపదని. గుడ్డిలోన మెల్లలాగా, ఆపదలో అండలాగా, గుడ్డిలోన మెల్లలాగా, ఆపదలో అండలాగా. సర్కారు రంగ సాయం తోటి అమ్మలాంటి ప్రభుత్వ రంగం అంగడిలో నిలిచి ఉంది.